టీటీడీ గోశాల అంశం ఇప్పటికే తీవ్రతరంగా మారిందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చాంశ అంశంగా కూడా మారిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గోశాలలో గోవులు తీవ్రంగా మరణిస్తున్నాయంటూ కూడా ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ కూడా పలు దఫాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన అనేక ఆరోపణలు చేశారు. దీనిపైన మనతో మాట్లాడడానికి భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మొత్తం మీద కర్ణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన తీవ్రతరంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 100కు పైగా గోవులు గోశాలలో చనిపోయాయని చెప్పారు. దీనిపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అసలు నిజంగా వాస్తవానికి 100 గోవులు చనిపోయాయి? వాస్తవానికి 43 గోవులు జూన్ నుంచి డిసెంబర్ వరకు 6 నెలల మాసంలో 43 గోవులు చనిపోయాయి. ఇది వాస్తవమైనటువంటి రిపోర్ట్. లేదు 3 నెలల్లోనే 100 పైచులకు గోవులు చనిపోయాయి, అది బక్క చిక్కిపోయాయి అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడాన్ని టీటీడీ మరియు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అసత్య అబద్ధపు ప్రచారాన్ని టీటీడీ మీద తీసుకుపోతే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను స్థానిక ఎస్పీ గారిని కలిసి వారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో టీటీడీని ఆధారాలు లేకుండా, మేము కూడా గతంలో అనేక పోరాటాలు చేస్తున్నాం, ఆధారాలతో చూపించి మేము పోరాటం చేసాం. దానికి ఫలితం కోర్టుకు పోయినటువంటి మా కేసులు కూడా ధర్మానికి అనుకూలంగా మాకు తీర్పు వచ్చాయి. గత ప్రభుత్వానికి, గత టీటీడీలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి వారు తీసుకున్న నిర్ణయాలు అన్ని తప్పుడు నిర్ణయాలని చెప్పి ఆ రోజు రుజువైపోయాయి. ఈరోజు వారు తప్పు చేసి మసి మాకు పూసే కార్యక్రమం చేస్తున్నారు. వారి హయాంలో పురుగులు పడే దాన గోమాతలకు ఇచ్చారు, ఎక్స్పైర్ అయినటువంటి మందులు గోమాతలకు ఇచ్చారని చెప్పి వారి రిపోర్ట్లో ఉంది. విజిలెన్స్ రిపోర్ట్లో ఉంటే దాన్ని ఎందుకు తొక్కేశారు? మీరు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? 4వ నెలలో రిపోర్ట్ వచ్చింది కదా, 6వ నెల వరకు మీరు ఉన్నారు కదా, నిర్ణయం తీసుకోవాలంటే 1 గంట సమయం చాలు కదా, ఎందుకు ఉన్నారు? ఎవరిని కాపాడడానికి? కాబట్టి ఇదంతా చూస్తుంటే ఏదో గూడు పట్టాన్ని జరిగింది. ఈ రోజు కూడా గోమాతలు చనిపోయినంటే ఆ పురుగులు పెట్టినట్టు దాన తిన్న కారణంగా ఇంకా ఎక్కువ చనిపోయినాయని చెప్పి అక్కడ పనిచేసినట్టు సిబ్బంది చెప్తున్నారు. అంటే ఇప్పటికే 2021 నుంచి 24 వరకు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ సాగింది. అయితే మీరు వచ్చిన ఇప్పుడు 10 నెలల కాలం కూడా ఈ ఎంక్వైరీ తాలూకు పత్రాలు మీ దగ్గర ఉన్నాయి. అయితే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత టీటీడీ దానిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ నివేదిక వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. కానీ అప్పటి వరకు ఇప్పుడు చేస్తుంటే తప్పుడు ఆరోపణల మీద గట్టి చర్యలు తీసుకునే దిశగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం. కర్ణాకర్ రెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకునే టీటీడీ సిద్ధమైంది? అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మీరు ఎలాంటి ప్రణాళికలు తీసుకోబోతున్నారు? ఎలాంటి చట్టాన్ని తేవాలని యోచిస్తున్నారు? మేము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం. రాబో రోజుల్లో ధర్మకర్తల మండలిలో దీని మీద చర్చించి ఏ విధంగా టీటీడీ ప్రతిష్టతను కాపాడుకోవాలి, ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేసి ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాలో ఆ విధంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఏదైనా మార్పు తీసుకురావాలంటే కూడా తీసుకుని మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు బయటకు వచ్చేటప్పుడు సంస్థలో పనిచేసి ఎవరో కొంతమంది లీకులు ఇస్తారు. అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గత గోశాల డైరెక్టర్ పైన ఎలాంటి చర్యలు ఉండబోతుంది? సర్వీస్ రూల్స్ ప్రకారం ఎవరెవరు నియమ నిబంధనలు అతిక్రమించారో వాళ్ళ మీద చట్టరీత్యా శాఖాపరంగా చర్యలు తీసుకోబోతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ రైల్వే ట్రాక్ పైన గోవు చనిపోయింది, దాని చెవులు కత్తిరించారు. అది టీటీడీకి సంబంధించిన అయినప్పటికీ అది టీటీడీ కాదని కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. దానిపైన అంటే మీరు చెప్తున్న లేదు, అది టీటీడీకి సంబంధించిన గోవే. ఆ రోజు తీసుకొని వచ్చినప్పుడు ఆ గోశాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిందని చెప్పి దాని వెనకాల పోయినటువంటి సంరక్షకులు కూడా చెప్పడం జరిగింది. దురదృష్టకర సంఘటన అది. అలా జరిగి ఉండకూడదు. జరిగిన దానికి మేము చింతిస్తున్నాం. దాని మీద బాధ్యత దాంట్లో ఎవరు నిర్లక్ష్యంగా వివరించారో వారి మీద చర్యలు తీసుకుపోతున్నాం. నిన్న కర్ణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చైర్మన్ ఒక లెక్కలు చెప్పారు, అయితే ఈఓ ఇంకో లెక్కలు చెప్పారు, భానుప్రకాష్ రెడ్డి గారు ఇంకో లెక్కలు చెప్తున్నారు. అసలు ఏంటి ఈ లెక్కల పొంతన లేకుండా మాట్లాడుతున్నాను కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకి లెక్కలు తెలియదేమో. నేను మొదటి రోజు చెప్పాను, ఫస్ట్ డే ప్రెస్ మీట్లో చెప్పాను, అనారోగ్య రీత్యా కొన్ని ఆవులు చనిపోయాయి. కొన్ని లెక్కలు నేనేం చెప్పాలా. నిన్న ఈవో గారు అంకెలు చెప్పారు 43. నేను 43 చెప్తున్నా. దృష్టి లోపం, వినికిడి లోపం ఉంటే నేనేం చేయలేను. కాబట్టి నేను చెప్పిన ఈరోజు ఈవో గారు ఏం లెక్క చెప్పారు ఆ లెక్కే నేను ఇప్పుడు చెప్తున్నా. గతంలో నేను సంఖ్య చెప్పాలా. అన్ని వివరాలు వచ్చినాక మా చైర్మన్ గారు వివరాలు చెప్తారని చెప్పారు. వారు దాన్ని సరిగ్గా వినకుండా మాట్లాడితే మేమేం చేయలేము. గోశాల అంశం కాస్త రాజకీయ వ్యాఖ్యలకు, అలాగే వ్యక్తిగత దూషణలకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మీ పైన కూడా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని మీరు ఎలా? ఆయనకి ఏమైనా గాల్లో ఎగిరే వరం ఏమైనా దేవుడు ఇచ్చాడేమో. ఎయిర్పోర్ట్లో కనపడతాడు బాను, హోటల్లో కనపడతాడు, కొండ మీద కనపడతాడు అన్నాడు. అవునయ్యా, ఎయిర్పోర్ట్లో కనపడతా, మా నాయకులు వచ్చారు, రిసీవింగ్కి వెళ్తాను, వాళ్ళని తీసుకుంటాను, కొండకు పోతాను, దర్శనం చేసుకుంటూ వదులుతాం. నీకేమన్నా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎగరతపై విమానంలో మాట్లాడేసి దిగేస్తావు. నువ్వు కూడా ఎయిర్పోర్ట్కి ఎగదిపోయి మాట్లాడతావు ఆయనతో. ఎయిర్పోర్ట్లోనే కదా రిసీవ్ చేసుకుంటావు. నీ నాయకుడికి కొండ మీద వెంకటేశ్వర మీద నమ్మకం, విశ్వాసం లేదు కాబట్టి పోడు ఆయన. కాబట్టి నువ్వు కొండకు పోవు. నాకైతే హిందూ ధర్మం కోసం
మా నాయకులు పోరాటం చేస్తుంటారు కాబట్టి స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తారు. వాళ్ళతో పాటు నేను దర్శనానికి వెళ్తే తప్ప హోటల్లో కాకుండా శ్మశానాలు ఏమైనా కలుస్తారా? వచ్చినప్పుడు నాయకులు హోటల్ అంటే హోటల్ అవి కలుస్తారయ్యా. అది కూడా తెలియకుండా నువ్వు రాజకీయ విమర్శలు చేస్తే ఇది మంచిది కాదు. ఇది దాని ఏమంటారు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు. కర్ణాకర్ రెడ్డితో పాటుగా యువ తులసి ఫౌండేషన్ శివకుమార్ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేశారు. ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవరైనా సరే XYZ ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఆధారాలు లేకుండా, మళ్ళీ చెప్తాను, ఆధారాలు లేకుండా ఎవరినో మాట్లాడితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మా ఇన్స్టిట్యూషన్లో కానీ మా దీంట్లో క్షేత్రంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకుని మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఏదైనా మా ఇన్స్టిట్యూషన్ ఏదైనా మీరు ఏదైనా తప్పు జరిగినట్టు, తప్పు చేసినట్టు ఏదైనా అంశాలు మా దృష్టికి తీసుకొని వస్తే నిజంగా తప్పు జరుగుతుంటే మేము సరిదిద్దుదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేమే దేనికి అతిథులు కామని చెప్పట్లే. ఖచ్చితంగా ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటే అదే విషయంలో అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. గత పాలకులు ఖచ్చితంగా కమిషన్ల కోసం ఇలాంటి నాసిరకం దానా కావచ్చు, నాసిరకం మందులు కావచ్చు వినియోగించారని మీరు ఖచ్చితంగా ఆరోపిస్తున్నారు. 100% విజిలెన్స్ నివేదికలు అదే ఉంది. దానాలో దాదాపు ఏడాదికి ₹1 కోటి పైచిలకు లావాదేవీలు జరిగాయి. ఎక్స్పైర్ అయినటువంటి మందులు గోమాతలకు వాడారు. పురుగులు ఉన్నటువంటి దానాన్ని గోమాతలకి ఇచ్చారని చెప్పి అనేక విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. రాబో రోజుల్లో దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చర్యలు తీసుకోబోతుంది. స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులపై ఎలాంటి చర్యలు ఉండబోతుంది? ఖచ్చితంగా ఎవరెవరు జైలుకి వెళ్ళాలో జైలుకి వెళ్తారు, ఎవరెవరు ఉద్యోగాల నుంచి తొలగించారో ఉద్యోగం నుంచి తొలగించేస్తారు. మొత్తానికి గోశాలకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ సాగుతుంది. విజిలెన్స్ విచారణ అనంతరం అందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే నిరాధారణమైన ఆరోపణలు చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలకు పూనుకొనున్నట్లు కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.